హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయేది గుంటూరు స్పెషల్ పిక్కల్ ఒకటి చేసి చూపిస్తున్నానండి. అదే స్పైసీ టేస్టీగా ఉండే పండు మిర్చి టమోటా నిలవ పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి మన రెసిపీ చూడండి, ఎంత కలర్ఫుల్గా ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. దీన్ని మీరు సైడ్ డిష్గా దోశ, ఇడ్లీ, చపాతీ, అట్టు లేదా వేడివేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు ట్రై చేశారనుకోండి, అసలు వంట రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. అంత పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇక్కడ చేసి చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఇక్కడ నేను మెజర్మెంట్స్ గ్రామ్స్లో చెప్తానండి, పర్ఫెక్ట్గా రావడానికి ఎవరు పెట్టుకున్నా కూడా పికల్. ఇక్కడ టమోటా పండినవి ఒక 500 గ్రామ్స్ తీసుకున్నాను. అలాగే పండు మిర్చి ఒక 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఇక్కడ వీటిని చక్కగా ఒక 2 టైమ్స్ వరకు కడిగేసుకున్నాను. ఈ పండు మిర్చి అనేది కాస్త గట్టిగా ఉండాలండి, లేకపోతే పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండదు. అలాగే ఈ పచ్చడికి టమోటాలు బాగా పండినవి తీసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఈ టమోటా అండ్ పండు మిర్చిని చక్కగా తుడిచేసుకోవాలండి ఒక పొడి బట్టతో, ఏమాత్రం తడి లేకుండా. ఫ్యాన్ కింద ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఆరపెట్టుకోవాలి. మన టమోటాలు అండ్ పండు మిర్చీలు చక్కగా ఆరిపోయాయి, ఏమాత్రం తడి అనేది లేదు. ఇక్కడ మనం తీసుకున్న టమోటా అండ్ పండు మిర్చికి చింతపండు మళ్ళీ ఉప్పు కూడా నేను గ్రామ్స్ లో చెప్తానండి. ఇవన్నీ కలిపి చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది పికల్ అనేది. సో ఇక్కడ చింతపండు ఒక 50 గ్రాములు తీసుకున్నానండి. కాస్త తెల్లగా ఉండేది తీసుకోవాలి, పిచ్చ తీసేసుకోవాలి. అలాగే కల్లుప్పు ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు పండు మిర్చి కట్ చేసుకుందాము. ఇక్కడ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా. మిగతా అన్ని కూడా ఇలానే కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి కాసేపు. అలాగే టమోటా అనేది ఇక్కడ కాస్త పెద్దగా కట్ చేసుకుంటానండి, ఎందుకంటే మనం కుక్ చేసుకుంటాం కదా, అప్పుడు ఇంకా స్మాష్ అయిపోతుంది. సో కాస్త పెద్దగా కట్ చేసుకోవాలి. మిగతా టమోటాస్ అన్నీ కూడా ఇలానే కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకొని ఒక టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నానండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు, ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేపుకోవాలండి, మంచి వాసన వచ్చేదాకా. ఈ ఆవ మెంతి పొడి మన పిక్కల్కి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఒకసారి చూడండి, ఈ ఆవాలు మెంతులంతా కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక పాన్ తీసుకున్నానండి. ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. మనం ముందుగా కట్ చేసుకున్న టమోటాలు వేసేసుకుంటున్నాను. అలాగే రాక్ సాల్ట్ 50 గ్రామ్స్ తీసుకున్నాను కదా, ఒక 25 గ్రామ్స్ ఇక్కడ వేసుకుంటున్నాను. మిగతా 25 గ్రామ్స్ పండు మిర్చి గ్రైండ్ చేసుకున్నప్పుడు వేసుకుంటున్నాము. సో ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి, ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని. మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చింతపండు వేసేసుకుంటున్నానండి. ఈ చింతపండు టమోటా అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మీడియం నీళ్ళు పెట్టుకొని టమోటా చింతపండు అంతా కూడా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి, టమోటా అండ్ చింతపండు అంతా కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఈ టమోటా మిక్చర్ అంతా కూడా కంప్లీట్గా చల్లారే వరకు చల్లార్చుకోవాలండి. ఈ టమోటా మిక్చర్ చల్లారేలోగా ఇప్పుడు పండు మిర్చి గ్రైండ్ చేసుకుందాము. ఇక్కడ ఒక డ్రై మిక్సర్ జార్ తీసుకుంటాను, ఏ మాత్రం తడి లేకుండా చూసుకోండి. సో ఈ జార్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చి వేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లి ఒక 6 to 8 క్లోవ్స్ వరకు వేసుకుంటున్నానండి, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మిగిలిన రాక్ సాల్ట్ ఉంది కదా, అది వేసేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిక్చర్ అనేది సాఫ్ట్ అయిపోతే అంత రుచిగా ఉండదు పికల్. చూడండి, చక్కగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఈ మిక్చర్ అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఈ బౌల్ డ్రైగా ఉండేటట్టు చూసుకోండి. ఈ జార్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాము. ఇదే మిక్సర్ జార్లోకి మనం ముందుగా చల్లార్చుకున్న టమోటా మిక్చర్ ఉంది కదండి, అది వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని దీన్ని కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ సాఫ్ట్ కాకుండా చూసుకోండి. చూసారా, ఇది కూడా చక్కగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం కదా. దీన్ని కూడా సేమ్ పండు మిర్చి వేసుకున్న బౌల్లోకి వేసేసుకోవాలి. మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పొడి ఉంది కదండి, అది కూడా వేసుకొని మొత్తం ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ మనం కారం అనేది ఏమి వాడట్లేదండి సపరేట్గా, మనం పండు మిర్చిలో వచ్చే కారమే సరిపోతుంది ఈ పికల్కి. ఈ ఆవ మెంతి పొడి చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి.
చూడండి ఇదంతా చక్కగా కంబైన్ అయిపోయింది కదా. ఇదే మన పండు మిర్చి నిల్వ పచ్చడి అండి. దీనికి పోపు వేసుకుంటే మన పిక్కల్ అనేది రెడీ అయిపోతుంది. ఈ పచ్చడిని మీరు చాలా రోజులు నిల్వ పెట్టుకోవాలనుకుంటే పోపు వేసుకోవడానికి ముందే దీన్ని ఒక గ్లాస్ జార్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మీరు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకొని పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక హాఫ్ పార్ట్ వరకు తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మిగతా హాఫ్కి పోపు వేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కాస్త వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని శనగపప్పు మంచి క్రంచీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పిక్కల్లో శనగపప్పు ఎంత వేసుకుంటే అంత రుచికరంగా ఉంటుంది పిక్కల్. ఈ శనగపప్పు అంతా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాము. ఈ పచ్చడిలో వెల్లుల్లి కూడా మంచి రుచికరంగా ఉంటుంది. సో ఎన్ని కావాల్సి అన్ని చూసి వేసుకోవచ్చు. ఇవి కూడా ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా. చూడండి ఈ రెండు కూడా మంచిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్, అలాగే జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్, ఇంగువ ఒక 1 టీ స్పూన్, ఎండుమిర్చి ఒక 5 నుంచి 6 వరకు, అలాగే కరివేపాకు కొద్దిగా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరివేపాకు మంచి క్రంచీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి చూడండి కరివేపాకు మంచి క్రంచీగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు కంప్లీట్గా చల్లార్చుకోవాలి. చల్లారిన పోపుని మనం పిక్కల్లో వేసుకొని కలుపుకోవాలండి, లేదంటే చేదొచ్చేస్తుంది. చూడండి ఇక్కడ హాఫ్ పార్ట్ వరకు నేను పిక్కలు తీసి ఒక గ్లాస్ జార్లో పెట్టేసుకున్నాను. దీన్ని రెఫ్రిజిరేట్ చేసుకుంటాను. మిగిలిన హాఫ్ పార్ట్కి మనం పోపు వేసుకున్నాం కదా, దాన్ని మిక్స్ చేసుకుందాము. ఇది చక్కగా కలుపుకోవాలండి. మనకు పోపు పచ్చడి అంతా కూడా కంబైన్ అయ్యేలాగా. అంతేనండి, చూసారా ఎంతో ఫాస్ట్గా చేసుకున్నాం కదా గుంటూరు స్పెషల్ టమోటా పండుమిర్చి నిల్వ పచ్చడి. చూడటానికి ఎంత టెంప్టింగ్గా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. మళ్ళీ మీ ముందుకు సరికొత్త రెసిపీతో వస్తాను. టేక్ కేర్.